నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ పేరు తెస్తున్న పరపతి, లైక్ మీ పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉందో ఆ విధంగా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా పేరు మీను, నా పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది, సో నాది పైల్ నెంబర్ 1. మీ పేరు ఒకవేళ ఆర్తో స్టార్ట్ అయితే పైల్ నెంబర్ 2. ఆ విధంగా ఇక్కడ నేను కొన్ని అక్షరాలు రాశాను. ఈ ఆల్ఫాబెట్స్ ప్రకారం మీ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈరోజు మన రీడింగ్ నేను చెప్పినట్లు ఇదివరకే పేరు తెస్తున్న పరపతి, ద లివరేజ్ దట్ యుర్ గెటింగ్ బికాస్ ఆఫ్ యువర్ నేమ్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూస్తాం. ఒక విధంగా బిగ్ బ్లెస్సింగ్స్ బికాస్ ఆఫ్ యువర్ నేమ్, మీ పేరు వల్ల మీకు వస్తున్న బిగ్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పైల్ నెంబర్ 1 కిందకు వస్తాయి, ఇవన్నీ పైల్ నెంబర్ 2 కిందకు వస్తాయి. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూసుకోండి. తర్వాత టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ప్రకారం మీ పైల్లోకి వెళ్ళి మీ రీడింగ్ని చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్, మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ACEGIKMOQSUWY ఈ లెటర్స్తో మీ నేమ్ స్టార్ట్ అవుతాయో వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనం ఫస్ట్ ఆరికల్ కార్డ్స్ నుంచి చూద్దాం. దట్ యు నో బికాస్ ఆఫ్ దిస్ నేమ్ మనకి పేరు వల్ల మనకి ఎలాంటి పరపతి, ప్రగతి, పరిపూర్ణత ఇవన్నీ వస్తున్నాయి. దట్ యు నో ఈ పేరు వల్ల మనం ఏం సాధించుకోగలుగుతున్నాం, ఈ పేరు మనకు ఉన్న దానివల్ల మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అనేది మనం చూద్దాం ఈ వీడియో ద్వారా. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఫస్ట్ కార్డ్ ఫర్గివ్నెస్, కంపాషన్, స్పిరిచువాలిటీ. ఒక విధంగా చెప్పాలంటే మ్యూజిక్, ఎర్త్ స్టార్, ఆన్సర్డ్ ప్రేయర్స్, మెంటల్ హెల్త్, వెల్ బీయింగ్ సపోర్ట్ అంట. ఓకే, అండ్ ఫైనల్గా మనం ఇంకొక కార్డ్ తీసుకుందాం. వెరీ గుడ్, స్పిరిచువల్ పవర్, సేక్రెడ్ జియోమెట్రీ అండ్ విజ్డమ్. నైస్. ఇక్కడ సోలార్ ప్లెక్సస్ చక్ర, థర్డ్ చక్ర, హార్ట్ చక్ర, మనకి థర్డ్ ఐ చక్ర. సో సోలార్ ప్లెక్సస్ చక్ర, హార్ట్ చక్ర, థర్డ్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, ఇవి ఒక విధంగా ఒక బ్యాలెన్స్లోకి రావడానికి కానీ వీటి వల్ల మనకి ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో వీటిని పరిపూర్ణంగా మనకి రావడానికి కానీ మన పేరు అనేది చాలా విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనం లెటర్స్ ప్రకారం పోతున్నాం కాబట్టి మీ పేరులోని మొదటి అక్షరం మీకు ఏం తీసుకొని వస్తుంది అంటే కరాఖండిగా మీకైతే గుడ్ లక్ని తీసుకొని వస్తుంది. ఒక్కొక్కసారి చాలా కష్టాలు కూడా మీరు చూసి నిండొచ్చు, కానీ ఈ పేరు వల్ల ఈ పేరుని మీరు ఇంకొంచెం నిలుపుకునేలాగా పనులు చేస్తున్నారు తప్పితే ఈ పేరుని చెడగొట్టుకునేలాగైతే మటుకు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎర్త్ స్టార్ అని వచ్చింది. సో ఈ భూమిపైకి పంపబడిన వాళ్ళు అనమాట, ఏదో విధంగా భూమికి సహాయం చేయడానికి, తద్వారా మీతో పాటు ఇతరులకు కూడా సహాయం అందించడానికి మీరు భూమిపైకి పంపబడ్డారు. ఇక్కడ 2 ఆర్కేంజిల్ కార్డ్స్ వచ్చినాయి. సో ఆ పవర్ ఆఫ్ ఇంట్యూషన్ అనేది కానీ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది మీకు. లైక్ అంటే స్ట్రాంగ్గా మీరు థింక్ చేయగలుగుతారు, కమ్యూనికేట్ చేయగలుగుతారు, చెప్పగలుగుతారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టున్నా కానీ లేకపోతే ఏ విధంగా అయినా కానీ మీకు హామ్ చేసినా కానీ వాళ్ళని క్షమించగలిగే గుణం కూడా మీలో ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళు ఉన్నా కానీ, మనల్ని ఎంత కష్టపెట్టిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ ఉండలేం, వెళ్ళి ఏదో విధంగా సహాయం చేస్తామన్నమాట. సో వాళ్ళు మన పట్ల ఎంత కఠినంగా ఉన్నా కానీ ఆ కఠినంగా మనం ఇన్ రివర్స్ ఉండలేం. మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంత బాధపడుతున్నా కానీ దేనికోసమన్నా ఆలోచిస్తున్నా కానీ ఈరోజు దొరకపోయినా కానీ ఒక 2 రోజుల తర్వాతనో లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాతనో మీరు కోరుకున్నటువన్నీ మీకు అందుతూ ఉంటాయి. ఆన్సర్డ్ ప్రేయర్స్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇట్. మీకు వాటికైతే సమాధానాలు ఖచ్చితంగా వస్తున్నాయన్నమాట. యు ఆర్ ఎ స్పిరిచువల్ టీచర్,
సో ఇక్కడ మీకు తెలిసింది ఏదైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా, అది పక్కన వాళ్ళతో పంచుకోవడంలో మీరు చాలా ఆనందాన్ని పొందుతారనమాట. మీకు తెలిసినంతలో, మీకు ఉన్న పరిజ్ఞానంలో మీరు ఇతరులకు కూడా దాన్ని పంచడానికి ఇష్టపడతారు. కొంతమంది షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు, కానీ మీరు షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ మీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నదానివల్ల మీ పేరు ఎప్పుడూ ఒక 10 మంది నోళ్ళల్లో నానుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ కొంచెం చెడ్డగా మీ పైన అనుకున్నా కానీ, ఏంటి మరి ఇంత చొరవ తీసుకుంటారు, లేకపోతే ఏంటి మరి అన్నిట్లో నేను అని వస్తారు, లేకపోతే ఏంటి మొత్తం అంతా వీళ్ళకే మంచి పేరు వస్తుంది, ఇట్లా ఎన్ని విధాలుగా ఎంతమంది ఏ పరంగా తీసుకున్నా కానీ, ఎలా ఆలోచించినా కానీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ ఫీల్ దట్ వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచి కోసమే చేశారు ఏది చేసినా కానీ. సో ఆ ఫీలింగ్ అయితే మట్టుకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడం కానీ, ఖచ్చితంగా ఆ ఇంట్యూషన్ కానీ, సైకిక్ ఎబిలిటీస్ కానీ ఉంటాయన్నమాట. కాకపోతే మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా. కొంచెం అంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉంటే, ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్గా బాధపడడం, ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఎందుకు ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఎర్త్ స్టార్స్ కదా, ఇప్పుడు ఎంతసేపు భూమి ఒక రకంగానే ఉండదు కదా. లైక్ అంటే మనకి ఒక్కొక్కసారి మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి అంత ప్లెజెంట్గా అనిపించకపోవచ్చు, వాతావరణం కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఆ విధంగా ఈ వాతావరణ మార్పుల్లాగా ఈ పగలు రాత్రి అయినట్లు మీకు కూడా ఆ మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనం బాగా ఒక పాయింట్ పైన మనం స్ట్రెస్ చేయాలి అంటే, మీకున్న జ్ఞానం, మీకున్న ఆ స్పిరిచువల్ పవర్, మీకున్న ఆ స్పిరిచువాలిటీ అది ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు పంచడం కానీ, తద్వారా మీరు హీల్ అవ్వడమే కాకుండా ఇతరులు కూడా మీ వల్ల బెటర్ అవ్వడానికి కానీ మీరు చాలా వరకు తోడ్పడుతున్నారు. అండ్ దట్స్ ఎ గుడ్ సైన్. ఎంతసేపు నాకు 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 నాది 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 అనకుండా ఈ విధంగా ఉందన్నమాట. అండ్ మ్యూజిక్, కొంతమందికి పాడడం ఇష్టం, వినడం ఇష్టం. సో మ్యూజిక్ విల్ బీ ద మేజర్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో విధంగా మ్యూజిక్ ఈజ్ రిలేటెడ్ టు యూ అండ్ మ్యూజిక్ ఈజ్ కనెక్టెడ్ విత్ యూ అండ్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ మెనీ విచ్ వేస్. మీకు ఎప్పుడైనా కొంచెం బాధ అనిపించినా, లేకపోతే ఏ మూడ్లో ఉన్నా కానీ మ్యూజిక్ విల్ హీల్ యూ ఫార్ ది బెటర్. సో ఇక్కడ క్లార్ కనిపిస్తుంది కాబట్టి ఇట్స్ ది సింబల్ ఫర్ గుడ్ లక్. అండ్ ఇక్కడ మనం అనుకున్న చక్రాస్ పైనే కాన్సన్ట్రేట్ చేసినారు చూడండి. హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్సస్ చక్ర, అండ్ ఇక్కడ సాక్రల్ చక్ర కూడా ఇచ్చినారు. కానీ నాకు ఇక్కడ సాక్రల్ చక్ర కలర్ ఏం నాకు కనిపించలేదు కాబట్టి నాకు మేజర్గా కనిపిస్తున్న కలర్స్ ప్రకారం ఎల్లో, బ్లూ, గ్రీన్, పర్పుల్ ఆర్ వైలెట్. సో ఈ కలర్స్ ప్రకారం నేను ఆ చక్రాస్ చెప్పాను. ఇవి మీ ఫేవరెట్ కలర్స్ అయిన ఉండొచ్చు. ఇక్కడ 17, 13, 21, 16 ఈ నెంబర్స్ మీకు మీ బర్త్ డేట్స్ కావచ్చు, లేకపోతే మీకు ఆ ఫేవరెట్ నెంబర్స్ అయిన ఉండొచ్చు. ఈ నెంబర్స్తో మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు మన మ్యారేజ్ డేనో ఏదో ఒక డేట్ ఇట్లా కనెక్ట్ అయిన ఉండొచ్చు. సో ఆ విధంగా ఈ నెంబర్స్ కూడా వుడ్ బి ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ పేరు వల్ల మీకు వస్తున్న ప్రగతి, ఆ పరిపూర్ణత కావచ్చు, లేకపోతే ఆ లివరేజ్ ఏదైతే ఉందో, మనం ఇంతకుముందు పరపతి ఏదైతే అనుకున్నామో, సో దీనివల్ల మీకు యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఎ వెరీ హెల్దీ వే. ఈ పేరు మీకు అన్ని విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు కొన్ని వినాయక ఆరికల్ డెక్ నుంచి చూద్దాం. లార్డ్ గణేష మెసేజెస్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. పాటలు వినడం కానీ, పాడడం కానీ, ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం కానీ, ఇవన్నీ చాలా మంచిగా పనిచేస్తాయి. మంచి బుక్స్ చదవడం కానీ, జ్ఞానం ఎంత పెంచుకున్నారంటే మీరు అంత బెటర్ వేలో మిమ్మల్ని మీరు ఇంకా తీర్చిదిద్దుకోగలుగుతారు. తద్వారా ఇంకా నలుగురికి సహాయపడగలుగుతారు. క్లియర్ యువర్ ఎనర్జీ, ఎంపవర్మెంట్, డిలైట్, రివిలేషన్. బ్యూటిఫుల్. ఇక్కడ చూడండి మనకి మళ్ళీ కలర్స్ రిపీట్ అయినాయి చూడండి. పర్పుల్, ఎల్లో. క్లియర్ యువర్ ఎనర్జీ అంటున్నారు. సో క్లియర్ యువర్ ఎనర్జీతో నాకు అర్థమవుతా ఉండేది ఏంటంటే, ఎనీథింగ్ దట్ ఈజ్ స్టాపింగ్ యూ,
ఏదైతే మిమ్మల్ని ఆపుతోందో, లేకపోతే ఏదైతే మీకు పిచ్చి పిచ్చి థాట్స్ని ఇస్తుందో, లేకపోతే ఏదైతే మీ ఎనర్జీని ఇంబ్యాలెన్స్ చేస్తుందో, ఏదైతే మిమ్మల్ని ఇగ్నైట్ చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుందో, అలాంటివన్నీ అంటే మనకి అవసరం లేనటివి, దీనివల్ల మనం నష్టపోతున్నాము, దీనివల్ల మనకి ఏం లాభం లేదు, నష్టమే ఎక్కువ ఉంది అనుకుంటే, కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, తొందరగా మాటలు వదిలేయడం కావచ్చు, లేకపోతే మన ఫుడ్ పైన కంట్రోల్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఏమన్నా అడిక్షన్స్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్ కావచ్చు, లిమిటింగ్ బిలీవ్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, దానివల్ల మనకి ఎదుగుదల లేదు, ఇది మనల్ని ఆపేస్తుంది అనుకున్న వాటిని అన్నిటినీ క్లియర్ దెమ్, కట్ దెమ్. కొన్ని ఏంటంటే మనకి కటింగ్ కార్డ్స్ అంటారు కదా, అంటే మనకు కొంతమంది నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది చాలా టాక్సిక్ ఉంటారు మన లైఫ్లో. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ని కూడా కట్ చేసేసేయండి అని చెప్తున్నారు. సో మన పేరు ఇంకా మంచిగా ప్రగతిలోకి రావాలన్నా కానీ, ఇంకా మంచి పురోగతి మనకు ఉండాలన్నా కానీ, లేదు మన పేరు వల్ల మనకు ఆ పరిపూర్ణత ఏదైతే రావాలో అది మనం దక్కించుకోవాలి అంటే మనమైతే మన ఎనర్జీని అయితే క్లెన్స్ చేసుకోవాలి అంటున్నారు. ఖచ్చితంగా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ హెల్పింగ్ యూ ఇన్ ఎనీ విచ్ వేస్. మనకి అసలుకి అది హెల్ప్ చేయకపోగా మనం ఈ పురోగతి ఏదైతే పొందాలనుకుంటున్నామో, మనమైతే ఏ విధంగా అయితే మన లైఫ్ని మనం ముందుకు తీసుకొని వెళ్తున్నామో, వీటికి ఏమవుతుందంటే కాళ్ళకి సంఖ్యలాగా పట్టేసుకుంటున్నాయి అనమాట. దీన్ని నేను మార్చుకుంటున్నాను అనుకుంటూనే ఇంకా దాని ఉచ్చులో ఎక్కువ బిగించుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. సో అలాంటివి ఏంటి, మిమ్మల్ని ఏది ట్రిగర్ చేస్తుంది, మీ లైఫ్లో మీకు ఏది నష్టం తీసుకొని వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫస్ట్ క్లియర్ చేసేసేయండి. దాన్ని క్లియర్ చేసేసినప్పుడు ఏమవుతుంది, ఎంపవర్మెంట్, మీరు స్ట్రాంగ్ అవ్వగలుగుతారు, మీరు చాలా స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వగలుగుతారో, మీరు ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ లేక రాగలుగుతారో, మీరు ఎప్పుడైతే కామ్గా కూల్గా కంపోజ్డ్గా ఉండగలుగుతారో, ఎప్పుడైతే మీరు ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ లేక వస్తారో, అప్పుడు మీకేమొస్తుంది, డిలైట్, హ్యాపీనెస్ వస్తుంది. అక్కడి నుంచి మీరు ఆనందంగా లైఫ్ని ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ లేక వస్తున్నామో, ఎప్పుడైతే మనం ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఆ డిలైట్ఫుల్ ఎనర్జీస్లో ఉంటున్నామో, ఈ డిలైట్ఫుల్ ఎనర్జీస్ మనకి ఏం తీసుకొని వస్తుంది, రివల్యూషన్, ఏదో మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఇక్కడ ఎర్త్ స్టార్స్ అన్నారు కదా, ఈ లైఫ్ పర్పస్ మనకు కంప్లీట్గా తెలియడము, ఎందుకు వచ్చినాము, ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి. లేకపోతే ఇప్పుడు కొంతమంది మనం చాలా వరకు ఏమనుకుంటూ ఉంటాము, దట్ ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలకి తగిన సమాధానాలు నాకు ఇంకా దొరకలేదు, నాకు ఇంకా ఇది కొంచెం బాగా తెలియజెప్తే బాగుంటుంది కదా, నా లైఫ్లో ఒక గురువు వస్తే బాగుండు, నాకు గురువు వచ్చినప్పుడు నా డౌట్స్ని ఇట్లా క్లారిఫై చేస్తే బాగుండు, లేకపోతే ఏదో ఒకటి నాకు ఇట్లా ఒక సపోర్ట్ కావాలి, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, మనం లో ఫేజెస్లో ఉన్నప్పుడు నాకు ఒక షోల్డర్, నన్ను ఒక రైట్ వేలో గైడ్ చేసే వ్యక్తి, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. మనల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి మనకి ఎవరన్నా కావాలనో, లేకపోతే లేదు నా లైఫ్ని నేను ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి నాకు ఏదైనా ఇంకొంచెం బెటర్ వేస్ వస్తే బాగుంటుంది, లేకపోతే ఇంకేదో నేను తెలుసుకోవాల్సింది ఉంది, అది నేను తెలుసుకుంటే బాగుండు అని ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు వెన్ యూ క్లియర్ యువర్ ఎనర్జీస్, ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో, మీరు స్ట్రాంగ్ అవ్వడంతో మీరు ఆ హ్యాపీ కంటెంట్ ఫేస్లోకి ఎప్పుడు వస్తారో, ఆ సమృద్ధి తో పాటి మనం ఎప్పుడైతే సంతృప్తి పడగలుగుతామో, సో ఆ సంతృప్తి పడినప్పుడు మనకి ఇంకా ఏదో రివల్యూషన్, మనకి ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉందంట, అప్పుడు అది మనం తెలుసుకోగలుగుతాం. ఫర్ దట్ యూ హ్యావ్ టు బీ క్యాండిడ్. మీరు మీలాగనే ఉండాలి. మీరు ఎప్పుడైతే మీరు మీలాగా ఉండి మీరు ఇంకా బెటర్గా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతారో, మార్చుకోగలుగుతారో, అప్పుడు ఇక్కడైతే మటుకు ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది, అది తెలియజెప్పడానికి ఇదంతా మనల్ని చేయమంటున్నారు. 1616 అనే ఏంజిల్ నెంబర్ మీరు చూస్తా అంటే ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. సో ఇక్కడ మన కింద ఇంకా ఏం నెంబర్స్ వచ్చినాయి, అగైన్ 16 వచ్చి రిపీట్ అయింది, 23, 3 and 15. సో ఈ నెంబర్స్తో కూడా ఏదో రిలేషన్షిప్ ఉండిండొచ్చు. ఇప్పుడు మనం టారోతో చూద్దాం. అంటే ఇప్పుడు మన ఎనర్జీస్ ఎందుకు ఇక్కడ క్లియర్ యువర్ ఎనర్జీ ఇచ్చినారు. సో ఈ క్లియర్ యువర్ ఎనర్జీతో పాటు మనకు ఆ ఎంపవర్మెంట్ కార్డ్ ఎందుకు వచ్చింది, దాంతోపాటు ఆ డిలైట్ఫుల్ ఫేజ్లోకి ఏ ఫేజ్లోకి వెళ్తున్నాం మనము, తద్వారా మనకి రావాల్సిన ఆ రివిలిజన్ ఏంటి అనేది తెలుస్తుంది మనకి. సో క్లియర్ యువర్ ఎనర్జీస్ మనకి ఈ పైన ఫర్గివ్నెస్, కంపాషన్, స్పిరిచువల్ టీచర్కి మనకి 3 of Vessels వచ్చింది. సో నాకు స్వామి ఫేస్
కవర్ చేయాలని లేదు, సో నేను ఇక్కడ పెడతాను కార్డ్స్. అండ్ మనకి ఎంపవర్మెంట్ పైన మనకి మ్యూజిక్, ఆన్సర్డ్ ప్రేయర్స్, ఎర్త్, స్టార్స్. దీనికి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. ఓకే, 2 కార్డ్స్ వచ్చినాయి, తీసుకుంటాను నేను. 9 ఆఫ్ పెంటికల్స్ అండ్ సన్ కార్డ్. బ్యూటిఫుల్. సన్ అగైన్ ఈజ్ ది పవర్ హౌస్. అండ్ ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు చూడండి ఇక్కడ పిల్లోడు. వావ్, విక్టరీ, సక్సెస్. సో ఎంపవర్మెంట్ ఏం తీసుకొని వస్తుంది అంటే సక్సెస్ని తీసుకొని వస్తుంది, విషెస్ కమింగ్ ట్రూ, ఫుల్ఫిల్మెంట్, అబండెన్స్ని తీసుకొని వస్తుంది. ఇక్కడ అన్ని ఎస్ కార్డ్స్, పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. చూద్దాం డిలైట్కి ఏమి ఇస్తారు అంటే. ఇన్ని హ్యాపీ కార్డ్స్ ఇక్కడ ఇచ్చిన. డెత్, ట్రాన్స్ఫర్మేషన్. నేను అదే చెప్తున్నా కదా, మార్పు. ఇక్కడ ఏదో పెద్ద మార్పు వస్తుంది. ఈ పెద్ద మార్పుతో మనం ఏం తెలుసుకుంటాం? మనకి 8 ఆఫ్ స్టార్స్. వావ్, ఇది కార్డ్ ఆఫ్ కమ్యూనికేషన్. నైట్ ఆఫ్ స్టార్స్. బ్యూటిఫుల్. మీ లైఫ్ పర్పస్ నేను చెప్పాను కదా, మనకి వాన్స్ వచ్చి మన లైఫ్ పర్పస్ గురించి, మన అంబిషన్ గురించి, మన గోల్స్ గురించి, మన గురించి, వీటి గురించే చెప్తాయి అన్నమాట. మనం దేంట్లో ఎట్లా ఉంటే మనం ఎట్లా ఇంకా బెటర్గా ముందరికి వెళ్ళగలుగుతాము. కమ్యూనికేషన్ ఫీల్డ్లో కానీ, మీరు టెలివిజన్, రిలేటెడ్ టు టెలివిజన్, ఇప్పుడు ఏదన్నా కానీ మాధ్యమాలు ఉంటాయి కదా, లైక్ మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని జనాల వరకు తీసుకొని వెళ్ళడానికి ఒక మాధ్యమం ఉంటుంది కదా. ఈ మాధ్యమం మీరు అవుతారు అనమాట. మీ ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. సో ఇక్కడ మనకి వెన్ యూ క్లియర్ యువర్ ఎనర్జీస్ యూ విల్ సెలబ్రేట్ యువర్ పవర్, యువర్ హ్యాపీనెస్. ఏదన్నా కానీ 3 ఆఫ్ వెజల్స్, కార్డ్ ఆఫ్ సెలబ్రేషన్. జాయ్ఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ, మోర్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి కానీ, చాలా ఆనందకరమైన ఉల్లాసభరితమైన జీవితాన్ని జీవించాలి అంటే యూ హ్యావ్ టు క్లియర్ యువర్ ఎనర్జీస్ అండ్ యూ హ్యావ్ టు నో హౌ టు ఫర్గివ్ పీపుల్, హౌ టు ఫర్గివ్ ఫ్యూ సిచ్యువేషన్స్. మనం ఎట్లా క్షమించేయాలి, ఈ క్షమించేసి మనం ఎంత కంపాషనేట్గా అంటే మనం ఎంత ఇదిగా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని మనం ముందరికి ట్రావెల్ అవుతామో ఆ విధంగా మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బికమ్ ద స్పిరిచువల్ టీచర్స్. సో మనం ఏదైతే గణిస్తున్నామో, ఏదైతే తెలుసుకుంటున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో దీన్ని మనల్ని ఒక ఛానల్ లాగా వాడుకోవాలనుకుంటున్నాడంట దేవుడు. అంటే ఆయన ఏదైతే సందేశాలు ఇతరులకి చేరవేయాలనుకుంటున్నారో, చెప్పాలనుకుంటున్నారో, మీ ద్వారా మీరు మాధ్యమం అవుతారు. మీ ద్వారా వాటిని చేరవేయాలనుకుంటున్నారు. అందుకనే మీరు ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి, ఆ నెగిటివ్ మైండ్ సెట్ నుంచి ఏదైతే మనకు వద్దో దాని నుంచి ఎప్పుడైతే మనం బ్రేక్ అవుతామో, వాటిని ఎప్పుడైతే మనం దూరం చేసేసుకుంటామో మన లైఫ్ చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఇన్ఫినిట్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ వచ్చింది. సో ఇన్ఫినిటీ హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అప్పుడే మనం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా, ఎంపవర్మెంట్. అప్పుడు మనలో ఆ పవర్ కానీ, ఆరా అంటారు కదా, ఉత్తేజకరమైన చాలా పవర్ఫుల్ ఇంటెన్స్ ఎనర్జీస్ మనలోంచి బయటకు వస్తాయి. ఎప్పుడైతే మనం ఆ పవర్ఫుల్ ఇంటెన్స్ ఎనర్జీస్ మనలోంచి బయటకు వస్తున్నాయో దట్స్ వెన్, అందుకే చెప్పారు కదా, యు ఆర్ ది ఎర్త్ స్టార్. ఆన్సర్డ్ ప్రేయర్స్. అప్పుడు మనకి ఏదైతే తెలియని సమాధానాలు ఉంటాయో ఆ సమాధానాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ కార్డ్ వచ్చింది, చాలా పాజిటివ్ కార్డ్. సన్ కార్డ్ వచ్చి సక్సెస్ని ఇండికేట్ చేస్తుంది, సన్ కార్డ్ వచ్చి పవర్ని ఇండికేట్ చేస్తుంది, సన్ కార్డ్ వచ్చి ఇండివిజువాలిటీని, ఇండిపెండెంట్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో, మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో అవన్నీ మనం పొందగలుగుతాం. ఎందుకంటే వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, వీఆర్ వెరీ పవర్ఫుల్, వీఆర్ స్ట్రాంగ్. మనం చాలా ఏమంటారు, అన్నీ సమృద్ధిగా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాం. సో దానికి మనకి ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ కావాలి. సో సన్ అంటే మనకి ప్యాషనేట్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. సన్ అంటే మనలో ఉన్న ఆ జిజ్ఞాస ఏదైతే ఉందో, తెలుసుకోవాలని కానీ, నేర్చుకోవాలని కానీ, వీటిని ఇంకొంచెం ఉత్తేజపరుస్తుంది అనమాట. లీడర్, వన్ హూ లీడ్స్ హిస్ ట్రైబ్ ఆర్ హర్ ట్రైబ్. సో లీడర్ లాగా మనం ముందు అడుగు వేయాలి. మిమ్మల్ని లీడర్స్ లాగా తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఆయన సైన్యంలో మీరు ఒకరు అవ్వాలనుకుంటున్నారు ఆయన. కాబట్టి మీకు చెప్తున్నారనమాట, వద్దు, ఇట్లా ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతుందో దీన్ని వదిలేసినప్పుడు మీరంటూ మీకు
ఏందనేది మీరు తెలుసుకున్నప్పుడు మీరు స్ట్రాంగ్గా ఎదగగలుగుతారు. మీరు ఏదైతే చేసుకోవాలనుకుంటారో మీరు అవన్నీ చేసుకోగలుగుతారు. సో ఇక్కడ మనకి డిలైట్ దగ్గర మనకి డెత్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ డిలైట్, ఈ హ్యాపీ, ఇది ఏంటి, వెల్ బీయింగ్, సపోర్ట్, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ. సో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో ఫస్ట్ మన నుంచి ఆ మంచి స్టార్ట్ అవ్వాలి. ఏదైనా కానీ ఫస్ట్ మనలోంచి స్టార్ట్ అవ్వాలి. మనలోంచి మన మెంటల్ హెల్త్, మన ఫిజికల్ బాడీ, మన ఎమోషనల్ వెల్బీయింగ్, ఇవన్నీ మనకి ఒక బ్యాలెన్స్ వచ్చి మనమంతా అంత బ్యాలెన్స్ స్టేట్ ఉండి మన హార్ట్ చక్ర ఎప్పుడైతే ఫుల్గా హీల్ అవుతుందో దట్స్ వెన్ విల్ బీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్. ఆ కంటెంట్మెంట్ అనేది లోపల నుంచి వస్తుంది. ఎప్పుడైతే లోపల నుంచి వస్తుందో ఇక్కడ ఒక పెను మార్పు ఉంది. ఊగిసలాడుతా, బాధపడుకుంటూ, ఏడ్చుకుంటూ, నాకు జరగలేదు, ఈ కోపము, ఆవేశము, ఆవేదన ఇవన్నీ ఉన్న దగ్గర నుంచి ఒక ప్లెజెంట్ లైఫ్ని, ఒక హ్యాపీ జాయ్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ కామ్గా, కూల్గా, కంపోజ్డ్గా, తొనకట్లేదు, వెనకట్లేదు, స్టేబుల్, ఒక స్టెబిలిటీ వచ్చేసినప్పుడు అదేంటంటే ఇట్స్ ఎ హ్యూజ్ చేంజ్ కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నారు. సో డెత్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఎప్పుడైతే ఇట్లా మారుతున్నామో వెంటనే ఇక్కడ ఏమొచ్చింది, విజ్డమ్, జ్ఞానం ఇంకా పెరుగుతోంది, స్పిరిచువల్ పవర్స్ వస్తున్నాయి, ఇంట్యూషన్ పెరగడం కానీ, మనకి ఆ సైకిక్ ఎబిలిటీ పెరగడం కానీ, సేక్రెడ్ జియోమెట్రీ, ఆ సేక్రెడ్ ఫీలింగ్, అది ఎవరన్నా మనల్ని చూసినా కానీ ఆ తేజస్సు అంటారు కదా. సో ఆ తేజస్సు ఉండడం కానీ, మనల్ని చూడగానే అట్రాక్ట్ అవ్వడం కానీ, మనతో మాట్లాడాలనుకోవడం కానీ, మనతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకోవడం కానీ, లేకపోతే మనలో ఉన్న జ్ఞానానికి అట్రాక్ట్ అయ్యి మన వైపు రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరిగినప్పుడు రివల్యూషన్, తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఈ తెలుసుకోవాల్సింది మనకి తెలియజెప్పడమే కాకుండా మన ద్వారా ఇంకొక 10 మందికి తెలియజెప్తున్నారనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ స్టేవ్స్. సో నైట్స్ అంటే ఏంటి, మనకి వీళ్ళు సైనాధిపతులు. సో వాడుకుంటున్నారు, ఒక మీడియం కావాలి. ఇక్కడ గుర్రం వచ్చి ఇతన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి తీసుకొని పోవాలి. సో ఈయన ఏదైతే మనకు చెప్తున్నారో దీన్ని మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేరవేయాలి. ఇక్కడ మనం దూతల్లాగా పనిచేస్తున్నాం అనమాట. అండ్ 8 ఆఫ్ స్టార్స్ అంటే కార్డ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్లోకి వస్తామో ఇక్కడ నుంచి మనకే అర్థం కాదు, అరే ఇంత తొందరగా మనతో ఇన్ని చేయిస్తున్నారా, ఇంత ఉందా నాలో, నేను ఇన్ని రోజులు నాకు ఇది అసలు అర్థం కాలేదే, తెలియలేదే, నాలోనే ఇంత శక్తి ఉందా, నాలోనే ఇంత సామర్థ్యం ఉందా, నాకే ఇంత పవర్ ఉందా, నేనే ఇన్ని విధాలుగా చేయగలుగుతానా, నేనే ఇన్ని విధాలుగా ఈ ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతానా. సో ఇక్కడ మీ పైన మీకు ఆ సెల్ఫ్ బిలీఫ్ కానీ, మీ లోపల ఉన్న ఆ రియల్ పవర్ కానీ మీరు ఎన్కౌంటర్ చేయగలుగుతారు. సో మీ లోపల ఉన్న ఆ పవర్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి, మీరు అసలుకి నిజంగా మీరంటూ ఏంటి అనేది మీకు ఇక్కడ తెలియజెప్తారు అనమాట. అంటే మీరు ఎంత వైజ్ ఓల్డ్ సోల్స్ అయినంటే ఇంత జర్నీ చేసుకొని వచ్చి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ కాదు, ఇది చాలా జన్మల క్రితం నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాయి పైన ఇంకొక ఇటుక రాయి పేర్చుకుంటూ వచ్చి ఇప్పుడు అది పీక్కి వచ్చింది. సో ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకో 10 మందికి తెలియాల్సింది, ఇంకొక 10 మందికి చేరవేయాల్సింది ఉంది. ఇక్కడ మీ అవసరం ఉంది. సో ఆయన మిమ్మల్ని ఆ మాధ్యమం కింద వాడుకుంటున్నారు. హీస్ మేకింగ్ యూ ది ఛానల్ ఫర్ హిస్ వర్క్, ఫర్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డెలివర్ టు ది మ్యాన్ కైండ్. ఇక్కడ మీరు మీకు మట్టుకే కాదు, మీ ద్వారా ఇంకో 10 మందికి మీరు ఉపయోగపడుతున్నారు, సహాయపడుతున్నారు. ఇప్పటికే మీరు చాలా విధాలుగా మీరు హ్యుమానిటీకి, హ్యూమన్ కైండ్కి మీరు ఉపయోగపడుతూనే ఉంటారు. మీలో దాన ధర్మాలు కావచ్చు, సేవాతత్వం కావచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో స్వార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా కానీ నాది నాకు కాదు, మనది, అందరూ బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పైల్. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీ పేరు మీకు తీసుకొని వస్తున్న లెవరేజ్ అయితే ఇదే. అండ్ మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే BDFHJLNPRTVXZ అంటే ఈ అక్షరాలతో మీ పేర్లు స్టార్ట్ అవుతుంటే మీరు ఈ పైల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ పేరు మీకు తెస్తున్న పరపతి
ప్రగతి, పురోగతి, ఎలా ఈ పేరు వల్ల మీరు ఏ విధంగా షైన్ అవుతున్నారు, ఈ పేరు మీకు వచ్చిన దానివల్ల మీరు ఏ విధంగా మీరు మీకు హెల్ప్ అవ్వడమే కాకుండా ఇతరులకు కూడా హెల్ప్ అవుతున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం. కంగ్రాచులేషన్స్, ఎన్విరాన్మెంట్ అబెండెన్స్, గార్డియన్ ఆఫ్ ద ఎర్త్ అంట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళు కావచ్చు, పైల్ నెంబర్ 2 వాళ్ళు కావచ్చు. పైల్ నెంబర్ 1లో ఎర్త్ స్టార్స్ వచ్చింది, ఇక్కడ గార్డియన్ ఆఫ్ ద ఎర్త్ వచ్చింది. బ్యూటిఫుల్. ఆర్కేంజల్ మైకల్, సో వెరీ పవర్ఫుల్. క్లారిటీ, ట్రూత్, ప్రొటెక్షన్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ కార్డ్, వెరీ వెరీ పవర్ఫుల్ కార్డ్. హెథర్, అన్ని పవర్ఫుల్ కార్డ్స్ వచ్చినాయి మీకు. ఇక్కడ రిపిటేషన్ ఆఫ్ ది నెంబర్ 33. సో 6/133. గ్రాటిట్యూడ్, రిజన్యుయేషన్, సెలబ్రేషన్. మీరు ఎంత గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు అంత బెటర్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు, అబండెంట్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. యు ఆర్ వెరీ మచ్ ప్రొటెక్టెడ్. ట్రూత్ ఈజ్ యువర్ పాత్. నిజం మాట్లాడడం, క్లియర్గా క్లారిటీ మెయింటైన్ చేయడం మీరు తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే మీరు నిజం మాట్లాడి లేదు నిజం వైపు, ట్రూత్ వైపే ఉంటారో, మీకు ఆ క్లారిటీ ఉంటుందో, మీరు మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఇంకెవరు లేరు. ప్యాషన్, ఫైర్, గ్రోత్. మీ లోపల ఆ ప్యాషన్ ఉంది, మీకు ఆ ఎదుగుదల ఉంది. అండ్ గ్రోత్, ఎప్పుడైతే మనకు ఆ ఎదుగుదల ఉంటుందో మనకి ఇంకా కొంచెం బెటర్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతాము. సో దయాగుణం ఉన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ పాయిల్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ దయాగుణం ఉండడం సరిపోదు, మనకి ఎవరైనా అదే విధంగా సహాయం చేసిందంటే వాళ్ళని కూడా మనకి మన ప్రేయర్స్లో ఉంచుకోవాలి, వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు ఎంత భూమికి, నేచర్కి, యూనివర్స్కి, దేవుడికి మీకు సహాయం చేసిన వాళ్ళకి మీరు ఎంతైతే కృతజ్ఞులు అయి ఉంటారో మీ లైఫ్లో అంత సెలబ్రేషన్ వస్తుంది. ఆ రెజన్యుయేషన్ అనేది ఇక్కడ నాకు ఇంకొంచెం బెటర్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ముందరికి వెళ్తే బాగుండు, ఆ బెటర్మెంట్ ఏదైతే ఉందో ఆ బెటర్మెంట్ మీకు ఎట్లా వస్తుందంటే ఈ విధంగానే వస్తుంది. గ్రాటిట్యూడ్ మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అన్ని విధాలుగా మీలో ఆ ఎదుగుదల, ఆ బెటర్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఎన్విరాన్మెంట్ అబండెన్స్ అంటున్నారు. ఇక్కడ మనకి గ్రీన్, ఇది మనకి థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర. అండ్ ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది కదా, సో ఆరెంజ్ కలర్ వచ్చి మనకి సాక్రల్ చక్ర. సో సాక్రల్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర అండ్ హార్ట్ చక్ర. సో ఈ చక్రాస్ హీల్ అవ్వడం కానీ, బ్యాలెన్స్లోకి తెచ్చుకోవడం కానీ అవసరం చాలా. సో ఎప్పుడైతే ఈ చక్రాస్ ఒక బ్యాలెన్స్లోకి వస్తాయో అప్పుడు మీరు చాలా విధాలుగా మీరు చూడగలుగుతారు దట్ ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం జరుగుతోంది అర్థం అవ్వడం కానీ తెలుసుకోవడం, అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో ఇన్ వన్ వే వీఆర్ ప్రొటెక్టెడ్. మనకు తెలిసిపోతుంది కదా, మనకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్స్ ఏంటి అనేది. సో ఎప్పుడైతే ఆ ప్రొటెక్షన్ దొరుకుతుందో అక్కడి నుంచి మనకు ధైర్యం వస్తుంది, అక్కడి నుంచి మనకి ఫైర్ వస్తుంది, అక్కడి నుంచి మన ప్యాషన్ ఇగ్నైట్ అవుతుంది, అక్కడి నుంచి మనకి ఎదుగుదల వస్తుంది. ఎప్పుడైతే ఈ ఎదుగుదల, ప్యాషన్, ఈ ఫైర్ ఎనర్జీస్ వస్తున్నాయో అక్కడి నుంచి ఏమొస్తుంది, సెలబ్రేషన్ వస్తుంది, రిజర్నేషన్ వస్తుంది, మార్పు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆ స్ట్రాంగ్ గట్ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇంటెన్స్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, కళ్ళు చూడండి, అన్నీ కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో చూడండి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది వస్తుంది. 6/133/20. కొంతమందికి బర్త్డేస్ అవ్వచ్చు, 33 మేబీ యువర్ ఏజ్, ఆర్ 33 మీ డెస్టినీ నెంబర్ 33 అవ్వడము, లైఫ్ పాత్ నెంబర్. సో అలా కూడా అయి ఉండొచ్చు. సో అండ్ 1 అంటే మనకి ఆబ్వియస్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. 6 ఒక బ్యాలెన్స్డ్, హార్మోనియస్ స్టేట్, పీస్ఫుల్ ఎనర్జీస్ కోసం స్ట్రైవ్ చేస్తానంటారు. క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఆ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంటాయో మనకి వి విల్ బీ మల్టీ టాలెంటెడ్ కదా. సో ఇక్కడ మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఆర్కేంజల్ కార్డ్స్, మనకి పైల్ నెంబర్ 1లో కూడా 2 కార్డ్స్ వచ్చినాయి, పైల్ నెంబర్ 2లో కూడా 2 కార్డ్స్ వచ్చినాయి. యు ఆర్ ఏంజలికలీ ప్రొటెక్టెడ్, యు ఆర్ గైడెడ్, యు ఆర్ హియర్ టు డూ అండ్ యు ఆర్ హియర్ టు షైన్. మీ పేరు ఆ విధంగా
నలుదిశలా వ్యాపించాలన్నా కానీ, మీ పేరుకు ఒక ఈ ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలన్నా కానీ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎంత బెటర్గా మీకు వస్తున్న ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకోవడంలో కానీ, మీరు ఎంత షార్ప్గా ఉంటారో, మీరు ఎంత అలర్ట్గా ఉంటారో, మీరు అన్ని విధాలుగా మీరు అనుకున్నట్టు మీరు చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే హ్యాథర్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ హెచ్ లెటర్ కూడా ఉంది. సో ఈ హెచ్ లెటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంకొంచెం యూ కెన్ రిలేట్ హియర్. అండ్ యు ఆర్ హియర్ టు బీ సెలబ్రేటెడ్. బేర్ దట్ ఇన్ మైండ్. చేతగాకుండా లేకపోతే మనం చేయలేమేమో, మనకి ఇక్కడ ఏం పని లేదు, మనం ఏదో వచ్చినామా వెళ్ళిపోయినామా కాదు. మీరు ఏదో క్రియేట్ చేయడానికి వచ్చినారు, సెలబ్రేట్ చేయడానికి వచ్చినారు. ఇక్కడ మీ ద్వారా ఇంకొంతమందిని ప్రొటెక్ట్ చేయడం కానీ ఇలా జరగాలి. యు ఆర్ ది గార్డియన్ ఆఫ్ ద ఎర్త్. సంరక్షకులు మీరు, ఈ భూమికి సంరక్షకులు. ఈ భూమికి సంరక్షకులు అయినప్పుడు మిమ్మల్ని మీరు సంరక్షించుకోలేరా? సో ఇక్కడ వినాయక స్వామి మీకు ఏమి మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం. వినాయక స్వామి ద్వారా మీకు ఏం మెసేజ్ వస్తుందో చూద్దాం. మీరు నేచర్తో ఎంత మమైకం అయితే మీకు అంత బెటర్. మీకు గ్రీన్, షేడ్స్ ఆఫ్ బ్లూ, ఆరెంజ్, షేడ్స్ ఆఫ్ ఆరెంజ్, ఈ కలర్స్ మీకు మంచి కలర్స్ అయి ఉండొచ్చు. ఈ కలర్స్ మీకు మంచిగా హెల్ప్ చేస్తాయి. సో ఆ బ్యాలెన్స్ స్టేట్లోకి అయితే మటుకు మీరు వస్తే మటుకు చూడండి, గైడెన్స్. యు ఆర్ ది గార్డియన్ ఆఫ్ ద ఎర్త్ కదా, యు ఆర్ గెటింగ్ దట్ గైడెన్స్. 33 బ్యూటిఫుల్ రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. కృష్ణుడు, శివుడు, బ్రహ్మ, శివుడు, బ్రహ్మ వినాయక స్వామిని దీవిస్తున్నారు. ఈయన్ని గైడ్ చేస్తున్నారు, ఈయనకి సూచిస్తున్నారు ఏం చేయాలి, ఎట్లా చేయాలి. అట్లా ఈయన మీకు సూచిస్తున్నారు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో హియర్ యు ఆర్ బీన్ గైడెడ్ ప్యూర్లీ. మీరు ఈ గైడెన్స్ తీసుకొని మీరు ముందరికి వెళ్ళారంటే మీరు విల్ బీ వెరీ వెరీ కంటెంట్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ పేరు అండ్ మీ పేరుకున్న అర్థం ఏంటో మీరు కరెక్ట్గా తెలుసుకోండి. మీ పేరుకున్న అర్థంతోనే మీ లైఫ్ పర్పస్ కూడా ఒక్కొక్కసారి ముడిపడి ఉంటుంది. సో మీకైతే ఆ గైడెన్స్ దొరుకుతుంది, మీకు ఆ గైడెన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చింది. ఆర్కేంజల్ మైకిల్, ఆర్కేంజల్స్లోకి అందరిలోకి ఈయన ఆర్కేంజల్స్ అందరికీ లీడర్. ఈయన హీఈస్ దట్ పవర్ఫుల్. అండ్ మనం ఏదైనా ఒక పూజ స్టార్ట్ చేయాలన్నా, మనం ఏదైనా ఒకటి చేపట్టాలన్నా కానీ మనల్ని ఆ విధంగా మనకి అవిఘ్నంగా ఏం విఘ్నాలు లేకుండా, అంటే ఏం అబ్స్ట్రకల్స్ లేకుండా, ఏమి ఆటుపోటులు లేకుండా సాఫీగా జరిగిపోవాలంటే మనల్ని దీవించేది ఎవరు? గణపతి, గణేష, వినాయక స్వామి. సో మీకు అది వచ్చింది. మీరు ఎంత పవర్ఫుల్ సోల్సో మీరు గుర్తించండి. స్ప్లెండర్. సో స్ప్లెండర్ బైక్స్ గుర్తొచ్చినాయా? కాదు. ఇక్కడ మీలో ఉన్న ఏదన్నా కావచ్చు, తేజస్సు, ఉత్తేజం, మార్పుకి ఏదైతే మనకి ఉపయోగపడుతుందో, దోహదపడుతుందో, ఈ మార్పు ఏ విధంగా వస్తుంది, ఈ మార్పుతో పాటు మనం ఏ విధంగా దాన్ని స్వీకరించి మనం ముందరికి వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎన్లైటన్మెంట్. బ్యూటిఫుల్, హౌ పవర్ఫుల్ ద కార్డ్స్ ఆర్. డివైన్ సపోర్ట్. మీకు ఇక్కడ ఆ డివైన్ సపోర్ట్ ఉంది. మీకు ఆ డివినిటీ గురించే మాట్లాడుతున్నారు. సో యు ఆర్ ది ఎన్లైటెండ్ సోల్స్. ట్రస్ట్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ యూ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ 33, 46, 27, 48 ఇవి మీ ఏజ్ అయి ఉండొచ్చు. ఈ నెంబర్స్ మీకు ఏదో విధంగా రిలేట్ అవుతూనే ఉండొచ్చు. మరి నాకు ఈ ఎన్లైటన్మెంట్ కార్డ్ అయితే ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ కార్డ్. ఎంత బ్యూటిఫుల్ కార్డ్ చూడండి, కార్డ్ నెంబర్ 27. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ అబండెన్స్, గార్డియన్ ఆఫ్ ద ఎర్త్ కింద మనకి గైడెన్స్ ఉంది. సో యు ఆర్ బీన్ గైడెడ్. దట్స్ వై యూ హ్యావ్ బికమ్ ది గార్డియన్ ఆఫ్ ద ఎర్త్. సంరక్షకులు ఎందుకైనారు? ఎందుకంటే మిమ్మల్ని ఆ విధంగా గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు, మిమ్మల్ని ఆ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. యు ఆర్ స్ప్లెండర్. ఈ స్ప్లెండర్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే బికాజ్ యూ హ్యావ్ ద క్లారిటీ, యూ హ్యావ్ ద ట్రూత్ ఇన్ యూ అండ్ యూ ఆర్ ద ప్రొటెక్టెడ్ వన్ అండ్ యూ ఆర్ బీన్ giving that protection to others also. So that's why your life has become very very splendor in its own way.
సో ఆ విధంగా ఎట్లా మీరు ఇంకొకరికన్నా డిఫరెంట్, ఎట్లా మీరు ఇంకొకరికన్నా బెటర్, ఎట్లా మీరు ఇంకొకరికన్నా దేంట్లో అయినా కానీ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మీరు ఎలా జీవించగలుగుతున్నారు. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంది, మీరు నిజాన్ని ఆశ్రయించినారు, మీకు అదేవిధంగా ప్రొటెక్షన్ దొరుకుతోంది. కష్టం చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ అక్కడ మీరు ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా మీరు ఈయన్ని ఆహ్వానిస్తారో, మీకు నచ్చిన దేవుడు ఎవరైనా కావచ్చు, దేవుడు దేవత ఎవరైనా కావచ్చు, వాళ్ళని మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే కోరుకుంటారో మీరు ఆ కష్టం నుంచి బయటపడిపోయినట్లే, మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఎంత పవర్ఫుల్ ఎనర్జీ ఉంది చూడండి ఇక్కడ. ఎన్లైటన్మెంట్, గ్రాటిట్యూడ్, రిజర్వేషన్, సెలబ్రేషన్. రిజర్వేషన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ, బికాజ్ యూఆర్ ఎన్లైటెండ్ సోల్స్, హియర్ ద స్పిరిట్ ఈస్ ఆస్కింగ్ యూ టు బీ మోర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇంకొంచెం అనుకోండి. యువర్ లైఫ్ ఇస్ ఎ సెలబ్రేషన్ యాక్చువల్లీ. ఎన్లైటన్మెంట్, జ్ఞానం, ఎన్లైటెండ్ సోల్స్ అంటారు కదా, ఎవరైతే అన్నీ తెలుసుకోగలుగుతారో, ఎవరైతే మనం ఒక ముసుగులో ఉంటాము. మనకి ఇప్పుడు అమ్మ గర్భంలో ఉన్నంత వరకు మనం కృతజన్మ వాసనలన్నీ కానీ లేకపోతే ఆ మెమరీస్ కానీ అన్నీ ఉంటాయంట. ఒక్కసారి భూమిపైకి వచ్చి మనం ఆ ఫస్ట్ ఏడుపు ఏదైతే ఉంటుందో అక్కడ అన్నీ మర్చిపోతామంట. కానీ కొంతమందికి ఆ తర్వాత కూడా కొన్ని గుర్తుంటాయి. ఒక సర్టన్ ఏజ్ వచ్చేంత వరకు కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది బియాండ్ దట్ ఏజ్ కూడా కొన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎక్కడో మనం ఇక్కడికి వచ్చినప్పుడు దీంతో నాకేదో రిలేషన్ ఉంది కదా, ఈ ప్లేస్ నేను ఇంతకుముందే చూసినట్టుంది, ఈ మనుషుల్ని నేను ఇంతకుముందే కలిసినట్లుంది, నాకు వీళ్ళు ఎప్పటి నుంచో తెలిసినట్లుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అదేంటి, అవి కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్లైటెండ్ సోల్స్ అని ఎవరు అంటారు? రామకృష్ణ పరమహంస కావచ్చు, మనకి వివేకానందుడు కావచ్చు. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ అనమాట ఎన్లైటెండ్ సోల్స్కి. సో ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని పుట్టుకతోనే అబ్బా గొప్ప వాళ్ళు అనేది ఏమి ఉండదు. మనం ఎలా అయితే జీవిస్తూ వస్తూ ఉంటామో రోజు రోజుకి మనలో వస్తున్న మార్పులు, దీనివల్ల మనం ఏ విధంగా ఎదుగుతున్నామో అనే దాన్ని బట్టి మనలో ఆ ఎన్లైటన్మెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక్కరోజు ప్రాసెస్, ఒక రోజులోనే ఇక్కడి నుంచి ఇక్కడికి జూమ్ అని ఇట్లా మారిపోతాం, ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇది ఒక్కొక్క రోజు జరుగుతూ రావాలి. అందుకని ఇక్కడ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్నటికన్నా ఈరోజు నాకు మెరుగైంది, ఈ రోజు కన్నా రేపు ఇంకొంచెం మెరుగైంది, రేపటికన్నా ఇంకా మళ్ళీ వచ్చే రోజు ఇంకా మెరుగైంది. ఆ విధంగా సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఆ విధంగా సెలబ్రేషన్ మొదలవుతుంది, ఆ విధంగా రిజర్వేషన్ అనేది మొదలవుతుంది, ఆ విధంగా ఎదుగుదల అనేది మొదలవుతుంది. సో విత్ ద డివైన్ సపోర్ట్ యు ఆర్ గెటింగ్ దట్ గ్రోత్ అండ్ మీలో ఆ ప్యాషన్ ఏదైతే ఉందో అది ఇగ్నైట్ అవుతుంది. ఆ ఫైర్ ఎనర్జీ చూసారా, ఈ కార్డ్లో కూడా మనకి ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది, పైకి వచ్చేటప్పటికి ఇది ఆరెంజ్ షేడ్స్ ఆఫ్ ఎల్లో, ఆరెంజ్, రెడ్కి వచ్చింది. ఈ పైన చూడండి అదే కంటిన్యూషన్ ఆఫ్ కలర్. ఎంత బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోతున్నాయి చూడండి అసలు కార్డ్స్ ఒకదాంతో ఒకటి. డివైన్ సపోర్ట్ అసలు ఏం కావాలి మనకి? అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడైతే మన చేయిని గట్టిగా పట్టుకొని ఉంటాడో మనకు అసలుకి ఇంకా భయం అనేది ఉండదు లైఫ్లో. మనకి ఇంకా మనం ఆలోచించాల్సింది ఇంకేముంటుంది, దట్ యునో ఈ లైఫ్ ఏదైతే దొరికిందో దానికి వెన్ యు ఆర్ బీయింగ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. స్వామి ఈ జన్మ నువ్వు ఏదైతే ఇచ్చినావో ఈ జన్మని నువ్వు నాకు ఇన్ని ఆలోచించి ఇన్ని విధాలుగా నాకు ఈ జన్మనిచ్చి నాకు ఒక పేరు ఇచ్చి ఈ పేరుకు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయాలనుకొని మీరు ఏదైతే నా ద్వారా సత్కార్యాలు చేయాలనుకుంటున్నారో దానికి మీరు నన్ను ఒక దూతగా ఎంచుకున్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞుణ్ణి. సో కృతజ్ఞురాల్ని లేకపోతే కృతజ్ఞుణ్ణి. సో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు నా ద్వారా ఏదైతే చేపెట్టాలనుకుంటున్నారో అది నాకు క్లియర్గా క్లారిటీతో అర్థమయ్యి నేను ఇంకా మెరుగుపడి నా జీవితంలో నేను ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళి 10 మందికి నేను సహాయపడేలాగా నన్ను దీవించండి. డైలీ ప్రేయర్ అది చాలా చాలా మిమ్మల్ని ఇగ్నైట్ చేస్తుంది, ఇనిషియేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో యూ హ్యావ్ ద డివైన్ సపోర్ట్. గైడెన్స్ కింద మనకి 5 of Pentacles అండ్ 2 of Staves. 2 of Staves వచ్చింది కదా మనకి, ఇది 2 of Wands, 5 of Pentacles. వై ఆర్ యూ బీయింగ్ డిసప్పాయింటెడ్? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు దారి చూపించట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు, నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు. 2-way థింకింగ్ వదిలేసేయండి, 2 విధాలుగా ఆలోచించడం వదిలేసేయండి. మీ చేతిలోనే అన్నీ ఉన్నాయి, మీ చేతిలోనే అంతా పెట్టుకొని మీ చేతిలోనే వెలుగుంది చూడండి. ఇక్కడ మీ చేతిలోనే వెలుగుంది, మీ చేతిలో వెలుగుంది, మీ చేతిలో
మీ పేరుకి ఇంత పవర్ ఉంది, మీకు ఇంత పవర్ ఉంది, మిమ్మల్ని ఆయన గైడ్ చేస్తున్నాడు, మీకు ఇన్ని ఉండి మీరు అట్లా డ్యూయల్ థింకింగ్ వద్దు. 2 విధాలుగా ఆలోచించడం ఆపేసేయండి. ఎప్పుడైతే మీరు ఆ 2 విధాలుగా ఆలోచించడం ఆపేసి, ఎప్పుడైతే మీరు అసంతృప్తి, చీకు, చింత, విసుగు ఇట్లాంటివన్నీ వదిలేస్తారో, నారు పోసినోడికి నీళ్లు పోయడం తెలీదా? విత్తనం నాటినాము, ఆ విత్తనం నాటేసి అట్టే వదిలేస్తారా? ఆ విత్తనం పెరగాలి అంటే నీళ్లు కావాలి, సరిగ్గా సన్లైట్ కావాలి, అన్ని కండిషన్స్ మెరుగ్గా ఉంటేనే విత్తనం పెరుగుతుందని నాకు తెలీదా? సో నారు పోసినోడికి నీళ్లు పోయడం కూడా తెలుసు. ఏమున్నా కానీ ఆయన పైన భారం వేసి మీరు చేయాల్సినట్టు మీరు చేయండి. మనం చేయాల్సినట్టు మనం చేయకుండా ఎంతసేపు ఆయన్ని నిందిస్తూ ఉంటే ఆయన మటుకు ఏం చేయగలుగుతాడు? ఆయన మీకు ఒక మెరుగైన జీవితాన్ని ఇచ్చి పంపించినాడు. ఇంత అదృష్టకరమైన జీవితం ఎవరికి దొరుకుతుంది? మీకు దొరికింది. దాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా దాన్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ స్ప్లెండర్, ఆర్కేంజల్ మైకల్, హ్యాండ్ మ్యాన్. హ్యాండ్ మ్యాన్ ఈజ్ ద కార్డ్ ఫర్ ఎన్లైటన్మెంట్, ఎన్లైటెండ్ సోల్. స్టక్ ఎనర్జీ, ఆగినట్లుంటుంది, స్తంభించినట్టుంటుంది. ఎందుకు స్తంభించేలాగా, లేకపోతే ఎందుకు ఇక్కడ ఒక పాజ్ ఇచ్చినారు, ఎందుకు ఇక్కడ పరీక్షిస్తున్నారు అంటే తెలుసుకోండి. మీ పవర్ ఏంటో తెలుసుకోండి, నిజమేంటో తెలుసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి, మారండి. మారి ఇంకా మీలో విజ్డమ్ని పెంచుకొని మీరు ముందరికి వెళ్ళండి అని చెప్తున్నారు అన్నమాట. సో 10 ఆఫ్ స్టాబ్స్, ఎన్లైటన్మెంట్. పరీక్ష చిన్న చితికాగా ఉండదు. చాలా బరువు బాధ్యతలు అనేటివి ఉంటాయి. మీ లైఫ్ మీది ఒక్కటి కాదు, మీ పైన చాలామంది ఆధారపడి ఉంటారు. మీ పైన చాలా బాధ్యతలు ఉంటాయి. ఈ భుజాలు వంగిపోయి ఉంటాయి అన్నమాట. ఆ బాధ్యతలతో, బరువులతో, చేస్తున్న పని వల్ల, ఒత్తిడి వల్ల, అన్నిటి వల్ల. మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఇంత బాధ్యత, ఇంత బరువు బాధ్యతలు ఇచ్చి మిమ్మల్ని పంపించినారు అంటే ఎంత మీతో ఎంత అంటే మీ ద్వారా ఇక్కడ ఎంత పని జరగాలి, ఈ భూమి పైన మీ ద్వారా ఎంత పని జరగాలో మీరు ఆలోచించండి. మీరు ఎంత పవర్ఫుల్ సోల్స్ అయినంటే మీ పైన ఇన్ని బరువు బాధ్యతలు పెట్టి పంపిస్తున్నారు. యు ఆర్ రియలీ ట్రూలీ అన్ ఎన్లైటెండ్ సోల్ హూ హ్యాస్ ద పవర్ ఇన్ యూ సో దట్ యూ కెన్ డెలివర్ ఇట్ టు ది మ్యాన్ కైండ్. మీ పైన అంత నమ్మకం ఉంది కాబట్టి మీ పైన ఇన్ని బరువు బాధ్యతలు పెట్టి పంపిస్తున్నారు. ఇది మనం కష్టం అనుకుంటున్నాం, ఇది యాక్చువల్గా కష్టం కాదు. ఇది మీ ఎదుగుదలకి, మీ ప్రగతికి, మీ పురోగతికి, మీ లెవరేషన్ కోసమే, మీరు ఒక మెట్టింగా పైకి ఎక్కడానికి కోసమే, మీరు ఇంకా బెటర్ సోల్స్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ పరీక్షలు, ఈ టఫ్నెస్, ఇవన్నీ ఏంటంటే అందుకనే. సో ఇక్కడ డివైన్ సపోర్ట్, గ్రోత్, ప్యాషన్, ఫైర్ ఎనర్జీస్ ఎందుకు వచ్చినాయి అంటే కింగ్ ఆఫ్ స్టాబ్స్, కింగ్ ఆఫ్ వాన్స్, లార్డ్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ. ఇక్కడ 3 వాన్స్ కార్డ్స్ వచ్చినాయి. లీడర్, యు ఆర్ ఎ ట్రూ లీడర్ హూ ఈస్ వెరీ వెరీ ప్యాషనేట్, హూ హ్యాస్ ద ఎనర్జీ, హూ వాంట్స్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఎవరైతే సక్సెస్ని రుచి చూడాలనుకుంటున్నారో, ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడాలనుకుంటున్నారో, ఎవరైతే ధైర్యంగా తను ముందరికి పోవడమే కాకుండా ఇంకా 10 మందిని ముందరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరికైతే తోడ హట్కే ఆలోచనలు ఉన్నాయో, ఎవరైతే ఇంకేదో క్రియేట్ చేయాలి, కొత్తగా ఏదో సృష్టించాలి, మెరుగైన జీవితాన్ని జీవించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయో, ఎవరికైతే ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని చెప్పి ఆ ఆశ ఉందో, సో ఇవన్నీ మీలో ఉన్నప్పుడు మీరు చేయడం కూడా, మీరు ముందరికి వెళ్ళాల్సిన విధంగా మీరు వెళ్తున్నారా, మీరు చేయాల్సినటువన్నీ చేస్తున్నారా అని రివర్స్లో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సో ఎప్పుడైతే మనం చేయాల్సినటువన్నీ మనం చేసి, మనం ఉండాల్సిన విధంగా మనం ఉంటామో, మనం తీసుకొని వెళ్ళాల్సిన విధంగా మన లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్తామో, అప్పుడు మనకు దక్కాల్సినవి, మనం పొందాల్సినటువన్నీ మనం పొందగలుగుతాము. మీకు ఆ పొందే అర్హత ఉంది. యు ఆర్ బీన్ గైడెడ్, యూ హ్యావ్ అ వెరీ సర్ప్లస్ లైఫ్ అనేది మీకు ఉంది. యు ఆర్ ది అన్లైటెండ్ సోల్. సో యూ హ్యావ్ దట్ డివైన్ సపోర్ట్. సో మీకు ఆ డివైన్ సపోర్ట్ ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ దట్ పవర్, వెన్ యూ హ్యావ్ దట్ విగర్ ఇన్ యూ, దెన్ వై ఆర్ యూ వేస్టింగ్ ఇట్? మీ టైంని మీరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు గమనించుకోవట్లేదు? మీకు నేను ఎన్నిసార్లు తీసుకొని వచ్చి మళ్ళా మీ దారి ఇది అని నేను చూపించాలనుకున్నా కానీ లేదు. లేజీ ఎనర్జీస్లో,
పోస్ట్పోన్ చేసుకుంటా, ఒత్తిడి ఫీల్ అవుతూ, ఇది నేను కాదు, నాలో ఈ శక్తి లేదు. మీలో ఈ శక్తి లేకపోతే అసలు మిమ్మల్ని నేను ఇలా పంపించను, మిమ్మల్ని నేను గార్డియన్స్ ఆఫ్ ది ఎర్త్గా నేను సృష్టించను. మీలో ఆ శక్తి ఉంది, మీరు చేయగలుగుతారు, మీరు దేన్నైనా కానీ సాధించగలుగుతారు. సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఎంత మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే అంత మనం పర్ఫెక్షన్ని సాధించగలుగుతాము. సో ఇక్కడ మీరు నా వల్ల కాదు అనేది వదిలేసి మీ వల్ల అయ్యేంత వరకు మీరు దాన్ని చేయడం మొదలు పెట్టండి. మీ లైఫ్ని మీరే బెటర్గా సృష్టించుకోగలుగుతారు. మీలో ఆ పవర్ ఉంది, మీలో ఆ ఫైర్ ఉంది, మీలో ఆ ప్యాషనేట్ ఎనర్జీస్ ఉంది, మీకు గ్రోత్ ఉంది. మీకు వెన్ యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్, దట్స్ వేర్ యూ స్టార్ట్ సెలబ్రేషన్. అప్పుడే మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతారు, అప్పుడే మీరు ఆ మార్పు చెందగలుగుతారు, అప్పుడే మీరు ఆ మార్పు మీలో చూడగలుగుతారు. నిజాన్ని ఆశ్రయించండి, యు ఆర్ బీన్ ప్రొటెక్టెడ్, ఆ క్లారిటీ పెంచుకోండి. యూ గెట్ దట్ అబండెన్స్ ఇన్ లైఫ్. నేచర్కి దగ్గరగా ఉండండి, స్వచ్ఛమైన గాలి పీల్చండి, స్వచ్ఛమైన థాట్స్ పెంపొందించుకోండి, స్వచ్ఛంగా బతకండి. ఎప్పుడైతే మీరు స్వచ్ఛంగా బతుకుతారో అంత ప్యూర్గా, వన్ హూ ఈజ్ వెరీ ప్యూర్, హీ ఈజ్ వెరీ డియర్ టు ద డివైన్. సో యు ఆర్ అ ప్యూర్ సోల్, యు ఆర్ హిజ్ చైల్డ్. సో మీరు ఆ డివినిటీ, ఆ ప్యూరిటీ మీలో ఉంది, మీరు సాధించగలుగుతారు కాబట్టి మీకు ఈ పరీక్ష నడుస్తుంది. ఇక్కడ ఇంత పరీక్ష నడిచినా కానీ లాస్ట్కి మిమ్మల్ని ఏ పొజిషన్లో తీసుకొని కూర్చొని పెట్టినారు? కింగ్ పొజిషన్లో తీసుకొని కూర్చొని పెట్టినారు. కింగ్ ఒక్కరే అవ్వగలుగుతారు. సో ఆ పొజిషన్కి ఎంత టఫ్ ఫైట్ ఉంటుంది. సో కష్టపడకుండా మనం అది సాధించగలుగుతాము. అందుకనే మీ లైఫ్లో కష్టం ఉంది. ఈ కష్టాన్ని కష్టం కింద తీసేసి ఇది నాకు సాధన, ఈ సాధనలో నేను బాగా రిఫైన్డ్ సోల్గా నేను బయటపడి నేను అనుకున్న పొజిషన్ని నేను రీచ్ అవ్వాలి అని చెప్పేది మీ అల్టిమేట్ టార్గెట్ అవ్వాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.